YM6 న్యూస్ కి స్వాగతం. శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం బోయినపల్లి ఏడుగుళ్లు సమీపంలోని ఆలూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి పూజ, ప్రతిష్ఠా పూజ, హోమం, 108 కలశాభిషేకం, హారతి, మహాప్రసాదం నిర్వహించారు. దేవాలయ నిర్వాహకులు ఆలూరి వెంకటేష్ యాదవ్, హనుమంతు యాదవ్, శ్యామ్ యాదవ్, విగ్రహదాత సాయిబాబు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టిఎన్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్రాలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ నల్లపోచమ్మ తల్లి ఎంతో పవిత్రమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్, అరుణ్ యాదవ్, కొండల్ యాదవ్, బచ్చన్ రాజు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మాజీ కార్యదర్శి 3వ వార్డు ఆస్పిరెంట్ రాజేష్ యాదవ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని రాజేష్ యాదవ్ తెలిపారు. రాజేష్ యాదవ్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ను కూడా వారి నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంజన్ కుమార్ యాదవ్ రాజేష్ యాదవ్ను శాలువాతో ఘనంగా సన్మానించి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజాప్రతినిధిగా ఎదగాలని ఆశీర్వదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. 3వ వార్డు కార్ఖానాలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందినట్లు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు రాజేష్ యాదవ్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు అధ్యక్షుడు మహేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమూద్ జమీల్ ఖాన్, ఉత్తరయ్య, అన్నానగర్ మురళి, శివరాత్రి వినోద్, షణ్ముఖం, మట్కోడ్ విధు, అస్గర్, ఎన్ఎస్యుఐ యువ నాయకుడు ఆదిత్య యాదవ్, శ్రీనివాస్ గౌడ్, రోహిత్ పార్టీలకు అతీతంగా నాయకులు రాజేష్ యాదవ్ను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా,
మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల అరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్లు నింపింది తరతరాల తల రాతను మార్చింది